హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో అయితే ఏదైనా స్వీట్ చేయమని అడిగారు. అది కూడా కొత్తగా ఉండాలి. సేమియా పాయసమో పరమాన్నం అస్సలు చేయొద్దన్నారు. స్వీట్ చేయాలంటే గంటల కొద్ది టైం పడుతుంది అనుకుంటారేమో. లేదండి, 2 మినిట్స్లో చేసేయచ్చు. ఎలాగో స్వీట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను కదా, వీడియో తీసి మీకు కూడా షేర్ చేస్తే మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారని చెప్పేసి ఈ వీడియో అయితే చేశాను అనమాట. సింపుల్గా అయిపోయి ఈ రెసిపీని మీరు తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే నేను చెప్పినట్టు ప్రిపేర్ చేసేసేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోవాలి. ఆ బౌల్లో 1 కప్ అయితే వాటర్ అయితే యాడ్ చేయాలండి. ఏ కప్పుతో అయితే మనం వాటర్ తీసుకుంటామో అదే కప్పుతో అరకప్పు అయితే కార్న్ఫ్లోర్ అయితే తీసుకోవాలండి. వాటర్లో కార్న్ఫ్లోర్ ఉండలేమి లేకుండా పర్ఫెక్ట్గా కలిసేలాగైతే చూసుకొని కలుపుకొని పక్కన పెట్టేసేయండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1 కప్ అయితే షుగర్ యాడ్ చేయండి. 1 కప్పు పంచదారకి 1 కప్పు వాటర్ అయితే సరిపోతాయి. మనము ముందుగా కార్న్ఫ్లోర్ వాటర్ అయితే మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అక్కడ మనము ఏ కప్ అయితే వాడామో అదే కప్ని మెజర్మెంట్గా అయితే తీసుకొని 1 కప్ షుగర్ వేసుకొని 1 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి షుగర్ అనేది కరిగితే చాలండి, ఎలాంటి పాకం అయితే అవసరం లేదు. పాకం వచ్చేలాగా మనం ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటే కనుక హల్వా అయితే గట్టి పడిపోతుంది, సో అవసరం లేదు. ఇప్పుడు కార్న్ఫ్లోర్ మిశ్రమం కూడా పోసుకొని కలుపుకోవాలండి. మంటని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి ఉంచి ఎక్కడ ఆపకుండా ఒక 1 మినిట్ వరకు కలుపుతూ ఉండండి. 1 మినిట్ తర్వాత ఇక్కడ మనకి కార్న్ఫ్లోర్ మిశ్రమం అంతా కూడా దగ్గర పడుతూ ఒక హల్వాలా ప్రిపేర్ అవుతుంది. అలాంటి టైంలో ఫుడ్ కలర్ వేసుకొని జీడిపప్పులు కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. అలానే మంటని మాత్రం లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఉంచి మాత్రమే కలపండి. ఇలా మనము నెయ్యిని అయితే 2 సార్లు యాడ్ చేసుకోవాలి. మళ్ళీ నెయ్యి యాడ్ చేసుకొని ఇంకొంచెం దగ్గర పడేంత వరకు కలుపుకుంటే ఇక్కడ హల్వా అయితే ప్రిపేర్ అయిపోయినట్టేనండి. ఇలా ప్రిపేర్ అయిపోయిన హల్వాని ఒక బౌల్ తీసుకొని దానికి నెయ్యి అయితే అప్లై చేసుకోవాలి. నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కార్న్ఫ్లోర్ హల్వాని అయితే ఇందులోకి అయితే షిఫ్ట్ చేసుకొని మీకు అవసరం అనుకుంటే గార్నిష్ కోసం జీడిపప్పులు ఈ విధంగా పైన చల్లుకోండి. జీడిపప్పు అనే కాదు, మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా కూడా వేసుకోవచ్చు. ఇలా మనము ఒక 1 అవర్ వరకు అయితే పక్కన పెట్టేసేయాలి. 1 అవర్ లోపు అయితే మనము తీయకూడదండి. 1 అవర్ తర్వాతే మనము ఒక ప్లేట్లోకి అయితే బోర్లు ఇచ్చి ఇక్కడ మనమైతే పీసెస్ అయితే మనకి నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం గమనించినట్లయితే హల్వా అయితే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోయిందండి. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయిందనమాట, అంత బాగుంది. మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్పారు. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అయితే ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతాయి అనమాట. ఇంతకీ నేను చేసిన స్వీట్ ఎలా ఉందో చెప్పలేదు. మీరు డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు, మీకు ఎలా అనిపించిందో. ఫైనల్గా మీ అందరికీ తెలిసిందే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.